మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. నా ప్రియమైన పవిత్ర ప్రజలారా, పెద్ద శుక్రవారం లేదా శుభ శుక్రవారం, దీనికై యావత్ ప్రపంచం మౌనంగా, దీనంగా, కఠిన దీక్షతో, పట్టుదల ప్రార్థనతో, ఉపవాస పుణ్యక్రియలతో చివరి శిఖరానికి చేరుతున్నమన్న పట్టుదలతో యావత్ క్రైస్తవ సంఘం సాగుతూ ఉంటుంది. ఈ క్రైస్తవ సంఘానికి సమాధానకర్తగా, సంతోషాన్ని ప్రదర్శించే లేదా ప్రసాదించే ఆ పవిత్ర మూర్తి మన వెన్నంటి నడుస్తాడన్న నమ్మకంతో క్రైస్తవ భక్తుడు, భక్తురాలు భగవంతుణ్ణి ఆధారంగా చేసుకొని బ్రతుకుని సాగిస్తూ ఉంటారు. యెషయా గ్రంథాన్ని మనం చదువుకొని ఉన్నాం. 52వ అధ్యాయము మరియు 53వ అధ్యాయం. 53వ అధ్యాయములో చదువుతూ ఉండగా, నాకు సమీపమున, నాకు దగ్గరగా కనిపించిన పవిత్ర వచనం 11వ వచనం. బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును. ఎవరి బాధలు? హీ ఈజ్ అ సన్ ఆఫ్ గాడ్, ఫుల్లీ హ్యూమన్, ఫుల్లీ డివైన్. ఆయనకేం సమస్యలు ఉన్నాయి? ఆయనకేం బాధలు ఉన్నాయి? అంటే ఈ పవిత్ర జనము పాపములో కొట్టుమిట్టాడుతూ, ఈ తృప్తి లేని జీవితానికి ఏదో దొరికితే సంతృప్తిపడి, సంతోషపడి, ఆత్మీయ వరాలను కోల్పోయి పాపపు సంకెళ్ళకి బానిసలై బ్రతుకుని ఈడుస్తున్నటువంటి ప్రజ బాధలని పూర్తి చేసి అతడు ఆనందపడుతున్నాడు. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతడిని చూసి నేను వారి తప్పిదములను మన్నితును. కంక్లూషన్స్ బాగున్నాయి కదా. నీ తప్పు, నీ తప్పు, నీ తప్పు, నీ దోషములు, నా దోషములు, వీటన్నిటికీ ఆయన ప్రాయచిత్తం చెల్లిస్తున్నాడు. అప్పుడు ఆనందపడతాడు ఆయన. నేను చాలాసార్లు మీకు చెప్పుంటాను ప్రసంగంలో. పెలికన్ బర్డ్, బ్లూ బర్డ్ ఆస్ట్రేలియా నుండి వచ్చిందన్నట్టు మన కొల్లేరుకి. దాని తత్వం మీకు తెలుసా నాన్న? అది డెలివర్ అయి ప్రసవించి, పెలికన్ బర్డ్ అది ప్రసవించిన తర్వాత పిల్లలు దాని రక్తాన్ని పొడుచుకొని తాగుతుంది, తల్లి చచ్చిపోతుంది. తల్లి చచ్చిపోతుంది. తల్లికి తృప్తి ఎప్పుడు కలిగిందంటే, నా బిడ్డ బ్రతికింది, నేను అసూలు బాస్తాయన తర్వాతనే నా బిడ్డకు విముక్తి కలిగింది. చూసారా, ప్రకృతిలో, దేవుని సృష్టిలో ఆ పక్షికి ఎంత ప్రత్యేకతను కలిగించాడు దేవుడు. అగో ఆ చిన్ని ఎగ్జాంపుల్తో మన జీవితాన్ని ఒకసారి మనం నెమరు వేసుకుంటే, అతడు తన ప్రాణములను అర్పించెను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దుష్టుడుగా ఎంచబడెను, పెక్కుమంది దోషములను భరించి
వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనం చేశాడు. వాట్ ఏ కమిట్మెంట్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్నప్పుడు క్రీస్తు మరణ ప్రత్యేకతలని కాస్త వినండి. టీవీ ద్వారా చూస్తున్న వారు కూడా వినండి బాగా. యేసు మరణం పొందిన రీతి చూచినట్లయితే ఇది ఓ ప్రత్యేకతను ఏర్పరచుకుంది. హిస్ డెత్ హ్యాస్ అ గ్రేట్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్. అదేంటిది? స్వేచ్ఛపూర్వకమైన మరణం, ఏ వాలంటరీ డెత్. ఏ వాలంటరీ డెత్. స్వేచ్ఛపూర్వకంగా ఆయన ముందుకు వచ్చి నీ పాపాన్ని, నీచమైన జీవితాన్ని ఆయన భుజాన వేసుకొని హీ వాలంటీర్డ్ దట్ హీ వాంట్ టు డై ఫర్ యువర్ సేక్, ఫర్ మై సేక్, ఫర్ ద ఎంటైర్ యూనివర్స్. వాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. రెండో విషయం, ప్రాయచిత్తార్థమైన మరణం. అది ఏ వికారియస్ సాక్రిఫైస్. ఫస్ట్ వన్ ఈజ్ అ వాలంటరీ సాక్రిఫైస్, సెకండ్ వన్ ఈజ్ వికారియస్ సాక్రిఫైస్. అంటే ప్రాయచిత్తమార్థమై. ఏంటి? ఆయన పాపానికి ఆయన ప్రాయచిత్తం చేసుకోవాలి. నీ పాపానికి ఆయన ప్రాయచిత్తం చేసుకున్నాడు. చూసారా? దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ హిస్ డెత్. ప్రేమ దేవుని బిడ్డలారా, మూడో విషయానికి వస్తే అది విజయమును పొందిన మరణం, విక్టోరియస్ డెత్. వాలంటరీ డెత్, వికారియస్ సాక్రిఫైస్ అండ్ విక్టోరియస్ డెత్. ఏమని విన్నాం మనము? 12వ వచనములో 52వ అధ్యాయము యెషయా గ్రంథంలో, అతడు తన ప్రాణములను అర్పించెను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దుష్టుడుగా ఎంచబడను, పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనం చేసెను. కనుక నేను అతన్ని గొప్పవాణ్ణి చేయుదును, అతడు గనులలో ఒకడుగా గణింపబడును. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ జీసస్ హూ కమిటెడ్ ఫర్ ద హ్యుమానిటీస్ రిడెంప్షన్ అండ్ లిబరేషన్. సత్యము ఎవడికి గిట్టుబాటు కాదు. సత్య సంబంధులందరూ నాకు చెందుతారు, కానీ ఇక్కడ అసత్యవాదులు ఎక్కువ ఉన్నారు. వీరు నా సత్యాన్ని గుర్తించరు. అయినా సిద్ధాంతం, కమిట్మెంట్ ఏ విధంగానైతే ఆయన అంకితం చేసుకున్నాడో దానికి ఖచ్చితంగా జీవించాడు. హేబులు రాసిన పత్రికలు మనం చదువుకొని ఉన్నాం. 4వ అధ్యాయము 15వ వచనంలో, మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. మంచి సమరీయుని కథ మనం విని ఉన్నాం. లాజర్ అండ్ ధనవంతుడి కథ మనం విని ఉన్నాం. ధనవంతుడు ఈ లాజర్ను ఎప్పుడు పట్టించుకోవాలా. వాడిని పుళ్ళను చూసి, వాని జీవిత నీచమైన స్థితిని చూసి తూ అన్నాడు, కానీ అయ్యో అనలా. ఆఫ్టర్ డెత్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ జెంటిల్మెన్ లాజరు, ధనవంతుడు. లాజరు మహోన్నతమైన దేవుని సన్నిధిలో స్తుతి కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే, ధనవంతుడు అగ్నిలో కాలిపోతూ, అయ్యా ఒక్కసారి ఆ లాజరు పంపించాను, నాకు తెలుసు, ఆయన చూశాను చాలాసార్లు, మంచోడు. అప్పుడు గుర్తుకొచ్చింది వాడికి. ప్రేమని దేవుడు బిడ్డలారా, క్రీస్తు ప్రభు అంటే ఓ శక్తి, పవర్. క్రీస్తు ప్రభు అంటే దైవత్వంలో దీనత్వాన్ని ప్రకటిస్తూ దీనులైన మనల్ని ధనవంతులు చేయటం ఆయన యొక్క దైవ సంకల్పం. మరొక మాట మాట్లాడుతున్నాడు, మన వలె, అంతేకాక మన వలె అన్ని విధములుగా శోధింపబడి
తాగాలనిపించినప్పుడు, తినాలనిపించినప్పుడు, తిరగాలనిపించినప్పుడు మళ్ళీ శోధింపబడి కూడా పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. చెత్తను చూశాను చీదరించుకోవాలా. హీ ఫిల్టర్డ్ ద డర్ట్ అండ్ మేడ్ ఇంటు ఎ బ్యూటిఫుల్ లుక్ టు ఇట్. కాబట్టి దేవుని బిడలారా, ఇక్కడ వాలంటీర్ డెత్ ఆయన స్వీకరించగల కారణంలో ఒక చక్కని మాట్లాడు. యేసుక్రీస్తు తనకు తాను స్వచ్ఛందముగా ఆయనయే తన ప్రాణములను అప్పగించుకొనెను, తానే తన ప్రాణములను తిరిగి తీసుకున్నట్లుగా అర్పించను అంటూ యోహాను శుభవార్త 10వ అధ్యాయము 18వ వచనం మనం విని ఉంటాం. హీ హిమ్సెల్ఫ్ వాలంటీర్డ్, ఆయన ప్రాణము విడిచెను అని వ్రాయబడినది. ప్రాణము పోగొట్టుకొనుట వేరు, విడుచుట వేరు. నోబడీ హ్యాస్ ఎ అథారిటీ ఓవర్ ఆన్ హిస్ డెత్. హీ హిమ్సెల్ఫ్ వాలంటీర్ టు డై. అరే నాయనా, మీ నాన్న రోగంతో బాధపడుతున్నట్టు ఒక్కసారి పోయి చూడరా. నో నో నో, ఐఎమ్ వెరీ బిజీ విత్ మై సాఫ్ట్వేర్ వర్క్. ఐఎమ్ ఇన్ అమెరికా, ఐ కెనాట్ కమ్. యు నో వాట్, ఐ లూజ్ $1,000 ఇఫ్ ఐ గో టు సీ మై డాడీ. ఒరే నీచ మనస్తత్వమా, నీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు? తానే తన ప్రాణమును తిరిగి తీసుకున్నట్లుగా అర్పించెను, ఆయన ప్రాణము విడిచెను అని వ్రాయబడినది. ప్రాణము పోగొట్టుకుంట వేరు, విడిచిపెట్ట వేరు. యేసు ప్రాణమును విడిచెను. ఇది స్వేచ్ఛపూరితమైన మరణం. ఇందుకే ఇట్ హ్యాస్ ఓన్ సిగ్నిఫికెన్స్ అని ఒక ప్రత్యేకత ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. యేసు ప్రభు యొక్క మరణంలో ఎలాంటి గొప్ప విస్తృత ఉందో. రెండవది వికారియస్ సాక్రిఫైస్, ప్రాయచిత్తమైన మరణం. అనేకులకు బదులుగా విమోచనగా అర్పించబడెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 45వ వచనంలో యేసయ్య వచ్చింది విమోచన క్రయధనముగా తన ప్రాణమును అనేకులకు ప్రతిగా వికారియస్ అర్పించుటకు లేక ఇచ్చుటకు వచ్చను. కనుకనే ఇది మరొక ప్రత్యేకత కలిగి ఉన్నది. చూడండి, ఈ ఎండలు మండుతున్నడం వంటి సమయంలో ప్రకృతిలోనే మార్పు కనిపిస్తుంటుంది మనకు. తొలకరి జల్లు పట్టమా, మబ్బులు కమ్మటమా, ఉరమటమా, లేదా చల్లదనం గురించి ప్రకృతి తల వంచింది ఆయన ముందు, ఆయన మరణం ముందు, ఆయన స్వతహాగా మరణం ముందు. కాబట్టి ఇలాంటి యొక్క గొప్ప వ్యక్తిలో నీవు ఉంచావే విశ్వాసం. యు ఆల్సో గ్రేట్ పర్సనాలిటీ ఫర్ క్రైస్ట్. కీప్ అప్ ద డిగ్నిటీ అండ్ నొబిలిటీ ఆఫ్ యువర్ faith in Jesus the good Lord. Third one, victorious death. విజయమును పొందిన మరణం. యేసు మన పాపముల నిమిత్తము అర్పించబడిన బలి యాగము. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ భూమికి వచ్చి తనకు అప్పగించిన పనిని దేవుడు కుమారుని అయినటువంటి యేసయ్యకు అప్పగించిన పనిని శిలువలో ముగించి తండ్రికి తన ఆత్మను అర్పించుకున్నాడు. గ్రేట్ థింగ్. అందుకే ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, వై హ్యాస్ డన్ దట్ వన్. ప్రేమ ఇంటూ క్షమ ఈజ్ ఈక్వల్ టు శాంతి. ప్రేమ ఇంటూ క్షమ ఈజ్ ఈక్వల్ టు శాంతి. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము మనం చదువుకొని ఉంటాం. 7వ వచనం అనుకుంటా. దేవుడు ప్రేమమయుడు. సిన్స్ గాడ్ ఈజ్ లవ్, he has given his only son for the humanity.
మనం ఆయనకు చెందిన బిడ్డలం. నేను చాలాసార్లు మాట్లాడుతాను, ఆయన సొత్తు మనం. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంతో, ఆయన సొత్తు, ఆయన సొంత ప్రజ. ఈ సొంత ప్రజ కోసం ఆయన ఒక్కడుగా సిద్ధపడ్డాడు. యెరూషలేము బిడ్డలు ఏడుస్తూ వచ్చారు. మీరు కదా నాకు కష్టం వచ్చినప్పుడు ఏడ్చినట్టుగా ఏసే కష్టం మంది ఏడుతున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నా బిడ్డలారా వద్దు, మీరు ఏడవద్దు నాన్న, నేనున్నాను. నీ కోసం, నీ బిడ్డల కోసం నువ్వు ఏడు, వారి మార్పుకై నువ్వు ప్రార్థించు, నా కోసం ఏడొద్దని చెప్పాడు. చూడండి, బై స్ట్రగులింగ్ ఇన్ క్యారింగ్ ద క్రాస్, ద హ్యూమిలియేషన్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఈజ్ కన్సోల్డ్. ఇంకో మాట ఏమంటాడు? గుడ్డలను ఊడదీసి కొయ్యకు ఎక్కించి కొరడ దెబ్బలు కొట్టి ఆయన అక్కడ పెడితే ఆయన అక్కడనే ఏమంటారు తెలుసా? తండ్రి, గెస్ వాట్, నా బిడ్డలకు తెలియదు, వారిని క్షమించు. వాట్ ఏ గ్రేట్ సాక్రిఫైస్ మన్నించన. అలాంటిది త్యాగపూరితమైనటువంటి, చరిత్రాత్మకమైనటువంటి సిద్ధాంతానికి సిద్ధపడిన అవిమోచకుడు. నానా, అలాంటి ఓపిక మనకు కావాలి. అక్కడ బాధపడుతూ ఇక్కడ ప్రజలు క్షమించమని అడుగుతున్నాడు. అంత అయిపోయిన తర్వాత అంటాడు, మగ్దలా, నీకు శాంతి. దట్స్ వాట్ ఇట్ ఈస్. ప్రేమ ఇంటూ క్షమ ఈజ్ ఈక్వల్ టు శాంతి. శాంతి స్థాపకులుగా ఉందాం, సత్యవంతంగా సాక్ష్యం ఇద్దాం, సమాజానికి ఒక ప్రతిజ్ఞ నిలుద్దామని దేవునికి మాట పట్టిస్తాం. చేతులు జోడించి, తరలు వంచి, కళ్ళు మూసుకొని భక్తితో పూజలో పాల్గొందాం. ఆమేన్.